హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బెంగళూరులోని చెన్నస్వామిలో పెద్ద సవాల్ను కోహ్లీ సేన సాధికారికంగా ఎదుర్కోవడం జరిగింది. పూణే ప్రదర్శనే పునరావృతం అవుతుందా అన్న సందేహాలకు పటాపంచలను చేసి ప్రపంచ నెంబర్ 1 టెస్ట్ బౌలర్ అశ్విన్ చేసిన మాయతో 188 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిలబెట్టుకుంది. 75 పరుగుల తేడాతో కంగారులకు చుక్కలు చూపించి మట్టి కరిపించింది. సిరీస్ను 1-1తో సమం చేసింది. తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా, రెండో ఇన్నింగ్స్లో అశ్విన్ చెరో 6 వికెట్లు పడగొట్టి మ్యాచ్ను నిలబెట్టారు. ఈ స్పిన్ ద్వయం మ్యాచ్లో 20 వికెట్లకు 15 పడగొట్టడం విశేషం. మొత్తానికి అశ్విన్ వలలో ఆసీస్ విలవిలా కొట్టుకుందనే చెప్పవచ్చు. రెండో ఇన్నింగ్స్లో కంగారుల మెడకు అశ్విన్ స్పిన్ తాడు విసిరాడు. మొత్తం 41 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. జట్టు స్కోరు 42 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ను ఎల్బీగా పెవిలియన్ పంపించిన అశ్విన్ ఆ తరువాత మరింత చెలరేగిపోయాడు. పీటర్ హ్యాండ్స్కాంబ్ 24 పరుగులు, మిచెల్ మార్ష్ 13 పరుగులు, మాథ్యూ వెడ్ డకౌట్, మిచెల్ స్టార్క్ 1, నేథన్ లయన్ 2 పరుగుల స్వల్పానికే వెనక్కు పంపించాడు. అశ్విన్ దెబ్బకు ఆసీస్ 26 నుంచి 36 ఓవర్ల మధ్య 11 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయి విలవిల్లాడిందనే చెప్పవచ్చు. ఇక స్కోర్ వివరాలు చూస్తే భారత తొలి ఇన్నింగ్స్ 189 కాగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 276. భారత రెండో ఇన్నింగ్స్ 274 కాగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 35.4 ఓవర్లకు కేవలం 112 పరుగులు మాత్రమే చేయగలిగింది.